₹1,00,00,000 అయ్యింది ఆ ఏరియాలో వాల్యూ. మీకు ఎలా చెయ్యాలి అనిపించింది. అప్పుడు మీరు ఒక కంప్లైంట్ పెట్టేసి, నేను ఆ రోజున అది కాస్ట్లీ కాకపోతే నన్ను బెదిరించేసి ఆయన 60 లక్షలకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని చెప్పి మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెడితే ఫస్ట్ పోలీసులు ఎఫ్ఐఆర్ కడతారు, తర్వాత నోటీస్ ఇస్తారు. ఏంటి ఎట్లా అని నేనేమంటాను, రిజిస్ట్రేషన్ చేశారు బాబు ఆయన అంట. రిజిస్ట్రేషన్లో ఏమైనా ఉంటుంది, ఎలాంటి ఒత్తిడి లేకుండా చేస్తాం మనం, అంతే కదా. ఇక దాంట్లో బెదిరించారనడానికి ఏం ప్రూవ్ చేస్తాం? కాబట్టి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం కుదరదు కదా చట్ట ప్రకారం. అట్లాగే దాంట్లో కావాలంటే ఏడిపించాలంటే 4 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి ₹4 డబ్బులు తీసుకోవాలి వాళ్ళు. ఇది అంతే. ₹220కి ₹10 షేర్ 220కి అమ్మితే నేరం కాదు. డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయా లేదా, అయిపోయినాయి. ఆయనకి తీసుకున్నారా లేదా, తీసుకున్నారు. అంతకంటే ఎక్కువకుందా లేదా, ఎస్ ఉంది. ఉంటే ఆ రోజున ఇంతకంటే ఎక్కువకుంటే తక్కువకుంటే ఆయన అప్పుడే కంప్లైంట్ చేయాలి సింపుల్గా. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అని కంప్లైంట్ చేస్తున్నాడు. ఇది ఇప్పుడు ఏం జరగాలి అంటే కోర్టు కేసి కోర్టులో విచారణ జరగాలి. ఇది 2 కోణాలు ఉంటుంది కోర్టుల్లో. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బ్యాక్ బెంచ్ బాయ్స్, అంటే స్కూల్లో బ్యాక్ బెంచ్ బాయ్స్ మీద ఎట్లాంటి నెగిటివ్ ఉందో కోర్టు